బాలినేని నిన్న కొన్ని మీడియా గ్రూపులకి చెప్పి తాను వెళ్ళిపోబోతున్నట్టు, అట్లాగే ఏదైతే ఈవీఎంల మీద అనవసరంగా నా చేత ఒత్తిడి తెచ్చి జగన్మోహన్ రెడ్డి చేయించాడని, అట్లాగే జగన్మోహన్ రెడ్డి నియంతని, ఇట్లాంటి రకరకాలైనటువంటి స్టేట్మెంట్లు బాలినేని వెళ్ళిపోతున్నాడంటూ ప్రొజెక్ట్ చేశారు న్యూస్ గ్రూప్స్లో అన్నిట్లో కూడా. అది బ్రేకింగ్ లైనే హైలైట్ అయింది, వార్తలుగా కూడా వచ్చినాయి. ఆ తర్వాతన నిన్న జగన్మోహన్ రెడ్డిని కలవటం, ఆ తర్వాతన బయటకు వచ్చి ఇవాళ సాక్షిలో రాయడం అయితే అదంతా ఉత్తుత్తి ప్రచారం కావాలని నా మీద ఇప్పటికీ చాలాసార్లు చేశారు అన్నటువంటి స్టేట్మెంట్. తీరా చూస్తే ఇవాళ 20 మంది కార్పొరేటర్లతో మీటింగ్తో పాటుగా వరుసపెట్టి కార్యకర్తలతో మీట్ అవుతూ ఉండటం. ఈలోపు అధినాయకత్వం నుండి విడుదల రజని తదితరులు వెళ్ళి ఆయన్ని కలవటం. ఈ పరిణామాలు అన్నిటి రీత్యా చూస్తే బాలినేని రాజీనామా ఖాయం. అదే సందర్భంలో ఆపే ప్రయత్నం జరుగుతోందన్న సంకేతం అయితే జనంలోకి వెళ్తోంది. అట్ ద సేమ్ టైం ఆయన ఉండటం వలన ప్రయోజనమా, వెళ్ళటం వల్ల ప్రయోజనమా అనేది జగన్మోహన్ రెడ్డి తేల్చుకోలేకపోతున్నారు అన్నటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం. అది పక్కన పెడితే ప్రస్తుతం బాలినేనిని తెలుగుదేశంలో పొరపాటును కూడా చేర్చుకోవద్దంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అధినాయకత్వానికి తేల్చి చెప్పేశారు. ఇక ఆయనకున్న ఆప్షన్ జనసేన. మరి ఏం జరుగుద్దో చూద్దాం.